సజీవుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డ, దేవునితో మాట్లాడుతున్నవా? రోజు ప్రభు మాటలు వింటున్నావా? దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నావా? దేవుడు మనందరిని ఆశీర్వదించును గాక. దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 9వ వచనం. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకుందురు. దేవునికి మహిమ కలుగునుగాక. జనములలో వారి సంతతి తెలియబడును. ఎప్పుడు దేవునికి దగ్గరగా ఉండి నీ జీవితంలో ప్రభుని స్థిరపరచుకున్నప్పుడట నీ లైఫ్లో ఒక మిరాకిల్ చేస్తాడట దేవుడు. ఎప్పుడు? జనములలో వారి సంతతి తెలియబడు. నీవు దేవుని బిడ్డవని ఎప్పుడు తెలియబడుతుంది? జనముల మధ్యను వారి సంతానం ప్రసిద్ధి నొందు. నువ్వు ఒక స్పెషల్ వ్యక్తివని ఎప్పుడు తెలుసుకుంటారు జనాలందరూ? నువ్వు దేవునితో సంబంధం అంటు పెట్టుకొని ఉండి ఆయనకు దగ్గరగా ఉంటే, ఆయనతో నువ్వు నడుస్తున్నప్పుడు నీవు దేవుని బిడ్డవని గుర్తిస్తారు. నీ పేరును, అంటే నువ్వు చేస్తున్న ప్రతి పనిని అనేకులు జనముల మధ్యలో వారి సంతానములు ప్రసిద్ధి నొందునంటే అనేకులు నిన్ను చూసిన వారందరూ కూడా అమ్మో యెహోవా ఆశీర్వదించబడిన జనమని వారందరూ అనుకుంటారట. చూచిన వారందరూ వీరు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకుందరట. ఎప్పుడు నువ్వు దేవుని బిడ్డగా పిలువబడతావు తెలుసా ప్రియ సహోదరుడా? ఎప్పుడు నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడిన దానవు, ఆశీర్వదించబడిన వానవు అనబడతావంటే, నీ నడకల్లో, నీ ఆలోచనలో, నీ తలంపులలో, నీ మాటలలో, నీ ప్రతి క్రియలలో ప్రభు కనబడాల. ఆయనని మహిమపరిచే విధంగా ఉండాల. నీ ఆలోచన అంతా ఆయనని మహిమపరిచే విధంగా ఉండాల. నీ తలంపులన్నీ ఆయనకు దగ్గరగా ఉండాలా. నీ జీవితంలో నువ్వు చేస్తున్న ప్రతి పని మొత్తము కూడా దేవుని నామాన్ని విస్తరించేటట్టుగా, ఆయనని సువార్త ప్రకటించే విధంగా, ఆయన గురించి అనేకులకు తెలిసే విధంగా నువ్వు జీవిస్తే, ఇక్కడ దేవుడిచ్చే బహుమానం ఏంటో తెలుసా? జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందునడు. నువ్వు బ్లెస్ అవుతావు. ఈరోజు ఈ వాక్యం వించిన బిడ్డలలో మీరు బ్లెస్ అవుతారు. ఒకవేళ ఎంతమంది వివాహమైన వాళ్ళు వింటున్నారేమో, మీ పిల్లలని, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీరు రాబోతున్న భర్తని, రాబోతున్న భార్యని, దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబాన్ని అన్నిటిని కలిపి దేవుని బిడ్డలైన మిమ్మల్ని అనేకులు ఏమనుకుంటారో తెలుసా? వీరు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు అని అనుకుని యెహోవా ఆశీర్వదించబడిన జనమని మిమ్మల్ని చూసి అందరూ ఒప్పుకుంటారట. ఎప్పుడంటే నీవు ప్రార్థనతో ఉండాల. ఏ సమస్య రాని ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఏ కాడిని విరగొట్టొచ్చు ప్రార్థన ద్వారా. దేవుని నీ జీవితంలో స్థాపించుకుంటే, ఆయనని గట్టిగా నువ్వు వదలకుండా పట్టుకుంటే, అనేకుల ఎదుట నీ కుటుంబాన్ని, నీ భర్తని, నీ పిల్లల్ని, నీ తల్లిదండ్రుల్ని, నీ రాబోతున్న భర్తని, నీకు దేవుడు జతగా ఏర్పాటు చేసిన భార్యని అనేకులు చూసి ఆశ్చర్యపోతారట. ఎందుకు? ఎప్పుడంటే ఇదిగో వీరు ప్రసిద్ధి నొందిన వారు. వీరెవరు? వీరు బ్లెస్డ్ ఫ్యామిలీ. వీరు ఒక స్పెషల్. అంతే. పలానా సహోదరి స్పెషల్, వాళ్ళ బిడ్డలైన ఆమెన స్పెషల్, వాళ్ళ భర్త అయినా స్పెషలే. ఎందుకంటే అమ్మో వాళ్ళు చాలా అనాయింటింగ్తో నింపబడిన వారు. దేవునితో తప్ప ఎవరితో సహవాసం చేసేవారు కాదు వాళ్ళు బ్లెస్డ్ అంతే అని అందరట ఈ కుటుంబాలను చూసి అనుకుంటా ఉంటారట. ఈరోజు నువ్వు అట్లున్నావా? ఉదయం లేవగానే నీ ఇష్టం ఉన్నట్టే బ్రతుకుతున్నావా? లోకంలో ఉన్న వారికంటే నువ్వే ఇంకా భయంకరంగా బ్రతుకుతున్నావేమో ఒకసారి చెక్ చేసుకో. వీళ్ళ పేరుకు దేవుని బిడ్డలు అంటారు కానీ వీళ్ళు వేస్ట్ అని అనిపించుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, అమ్మో వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు చాలా బ్లెస్డ్ అని అనిపించుకునే వాళ్ళు అనేకులు ఉన్నారు. ఈరోజు నువ్వు ఏ సెక్షన్లో ఉన్నావు? నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడిన దానవు. యెహోవా ఆశీర్వదించబడిన కుటుంబం వీళ్ళు. అందుకే వారి బిడ్డలు చూడు ఎంత బలంగా ప్రార్థిస్తున్నారు. యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు పాడైపోకుండా ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఎంత మంచిగా బ్లెస్సింగ్స్తో ఉన్నారు వీళ్ళు అని అనేకులు ఆశ్చర్యపోవాలి. వారి సంతతి జనముల మధ్యలో ప్రసిద్ధి నువ్వు ప్రసిద్ధి నొందాల. నీ బిడ్డలు, నీ భర్త, నీ భార్య, నీ కుటుంబం అంత ప్రసిద్ధి నొందాల. నీ సంఘము, నీ సేవ
జనముల మధ్యన వారి సంతానము ప్రసిద్ధి నొందు. అంటే ఎందుకు? ఒక పేరు, ఈరోజు నీకు పలానా దేవుని బిడ్డ, పలానా ఆమె, పలానా వ్యక్తి, పలానా సహోదరుడు, అబ్బా వాళ్ళు ఒక స్పెషల్ అంతే, వాళ్ళని చూడంగానే చాలా హంబుల్గా అనిపిస్తుంది ప్రభులో అని అనుకుంటున్నారా? నువ్వు అట్లా నిన్ను ఉంచి దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాను అంటున్నాడు. ఈరోజు ఈ వాక్యం నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికి సమయం ఇచ్చి ప్రార్థన చేసి సమస్య దేవుని ముందు పెట్టి నువ్వు స్ట్రాంగ్గా పిల్లర్గా ఉంటే నిన్ను, నీ బిడ్డల్ని దేవుడు అనేక జనముల మధ్య వారి సంతానము ప్రసిద్ధి నొందునంటే నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, వారి పిల్లల తరాన్ని ప్రసిద్ధి నొందిపించి యెహోవా ఆశీర్వదించబడిన జనమని, యెహోవా ఆశీర్వదించబడిన కుటుంబం అని అందరూ, అన్యజనులు, బయట లోకస్తులు అందరూ మిమ్మల్ని ఒప్పుకునేలా చేయబోతున్నాడు దేవుడు. ఈరోజు ఆలోచించండి. నువ్వు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా పర్వాలేదు, నీలో ప్రార్థన లేకపోతే, నీలో పరిశుద్ధత లేకపోతే, నీ బిడ్డలలో పరిశుద్ధత లేకపోతే, నువ్వు ఎదుటి వ్యక్తికి విషయంలో ప్రార్థించే శక్తి నీలో లేకపోతే నువ్వు జీరోతోనే సమానం దేవునికి. ఎప్పుడైతే నువ్వు పూర్తిగా ఆయన మీద, క్రీస్తు అనే బండ మీద నువ్వు ఆనుకొని ఉంటావో, ఆయనకి దగ్గరగా ఉండి ఆయనని హత్తుకొని నీ బిడ్డల్ని, నీ భర్తని, నీవు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని ఆయన బండ మీద కట్టుకుంటావో, అప్పుడు అనేకులు, నీకు డబ్బు ఉండాల్సిన అవసరం లే. నువ్వు ఆ టైంలో దేవునికి దగ్గరగా ఉంటే అనేకులు జనాలు అనుకుంటారట, జనములలో వీరి సంతతి తెలియబడినంటే నీ గురించి ప్రభు, నీ కుటుంబం గురించి ప్రభు తెలియజేస్తాడు. ఏమని అనుకుంటారంటే జనాలందరూ కూడా వీరి సంతానము ప్రసిద్ధి నొందింది, వీళ్ళు మంచి ఫ్యామిలీ, వీరు బ్లెస్డ్ ఫ్యామిలీ, వీరి దేవుడు ఎవరో తెలుసా? సజీవుడైన దేవుడు యెహోవా దేవుడు వీరిని ఆశీర్వదించిండు, వీరు గొప్ప జనాంగంగా ఉన్నారని అందరూ ఒప్పుకుంటారట. ఎస్ సిస్టర్, మీరు బ్లెస్డే. అవును బ్రదర్, మీ పిల్లలు చాలా బ్లెస్డ్ అండి, మంచిగా పాటలు పాడుతూ ఉంటారు, ఎంత మంచిగా వాక్యం చెప్తున్నారండి, ఎంత మంచి ఫ్యామిలీ, చాలా బ్లెస్డ్ మీరు అని ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇగో ఈ వాక్యము మన కొరకే, ఇలాంటి వారి కొరకే రాయబడి ఉన్నది అంటున్నాడు దేవుడు. అయితే ఇది నీకోసమే. ఈరోజు నిన్ను, నీ బిడ్డల్ని అనేకులు బ్లెస్సింగ్ గా చూస్తున్నారా? దేవుడు ఎంతగా మిమ్మల్ని బ్లెస్ చేసినాడు, మీ బిడ్డలు ఎంత ఆశీర్వదించబడ్డరు అని అంటున్నారా? అయితే యెషయా గ్రంథము, ఈ వాక్యము ప్రభు నీకోసమే మాట్లాడుతున్నాడు. ఇది నీకే ఈ ఉదయంకాల సమయం అందున ప్రభు నీకు ఇస్తున్న బలమైన వాగ్దానం. సహోదరి తీసుకో. యెషయా 61:9 నీ సంతానమును చూసి, నీ కుటుంబాన్ని చూసి, నీ జీవితాన్ని చూసి అనేకుల జనముల మధ్యలో నిన్ను నిలబెట్టి, నిన్ను చూసి, మీ ఫ్యామిలీస్ ని చూసి అనేకులు అనుకుంటారట, ప్రసిద్ధి నొందుదురువట మీరు. అంటే వారందరూ కూడా ఆశ్చర్యపోతారట. ఇక మిమ్మల్ని యెహోవా చేత ఆశీర్వదించబడిన కుటుంబం అని మిమ్మల్ని చూసి, అవును నిజమే, వీరి దేవుడే వీడిని బ్లెస్ చేసిండని అందరూ ఒప్పుకోబోతున్నారట. నీ పేరు, నీ బిడ్డల పేరు, నీ భర్త పేరు, నీ భార్య పేరు, నీ కుటుంబము, నీ తల్లిదండ్రులు సమస్తము కూడా జనముల మధ్యలో ప్రసిద్ధి నొందబోతున్నారంటున్నాడు దేవుడు. తీసుకో, రిసీవ్ చేసుకో. నాకే వాక్యమై రిసీవ్ ఇట్టను. ఏ ఒక్క మెసేజ్ పెడితే నష్టమా? నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావా? ఎంతమంది వింటున్నారు ఈ వాక్యం? అసలు వాక్యం నీ గుండెల్లో వెళ్తుందా? అసలు వాక్యం ఈ విత్తనాలు నీ హృదయంలో నాటబడుతున్నాయా? ఏదో టైం పాస్కి వింటున్నావా? ఉదయం ఆన్ చేసి రోజు వచ్చే వాక్యమేలే అనుకుంటున్నావా? కాదు, దేవుని జీవపు మాటలు నీ జీవితంలో ఆశీర్వాదములుగా మార్చబోతున్నాడు. ఈరోజు బ్లెస్సింగ్స్ అయిన ఫ్యామిలీస్ మీరందరూ, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు, నీ పేరు, నీ బిడ్డల పేరు, నీ ఇంట్లో, నీ కుటుంబం, నీ తెలిసిన వారు, నీ చుట్టుపక్కల అందరూ కూడా నిన్ను బ్లెస్సింగ్ ఫ్యామిలీగా అనబోతున్నారు. నీ పేరు, అన్నిటి పేర్లు, మీ అందరి కుటుంబంలో ఉన్న బిడ్డల పేర్లతో సహా జనాలందరి మధ్యలో దేవుడు ప్రసిద్ధి నొందేటట్టుగా చేసి నీ కుటుంబాన్ని ఈరోజు నువ్వు దేవుని చేత బ్లెస్ చేయబడినవని ఒప్పుకోబోతున్నారు. ఎందుకంటే నిన్న ఆ విధంగా దేవుడు ఆశీర్వదించి, బలపరిచి, స్థిరపరిచి ముందుకు నడిపించుదునుగాక. ఆమేన్. తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. బిడ్డలను ఆశీర్వదించినవయ్యా. బ్లెస్డ్గా ఉంచు. నీ కుటుంబాలని చేతులకు అప్పగిస్తూ నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.